హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. సో నేను మీ గౌరీ శంకర్. సో వెల్కమ్ టు లెర్న్ ఎక్స్ప్రెస్. సో అయితే ఆల్రెడీ మనం కెమిస్ట్రీలో ఒక 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయితే చేయడం జరిగింది. సో అండ్ ఈ పార్ట్లో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం అయితే కవర్ చేద్దాం. సో అండ్ అలాగే డీటెయిల్గా చెప్తూ ఉంటాను. సో నేను వేరే పేజ్ అనేది తీసుకోవట్లేదు, కాపీ పేస్ట్లు చేసి క్వశ్చన్స్ మాడిఫై చేయట్లేదండి. సో టైం సరిపోక. సో అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్వశ్చన్స్ నేను ఇక్కడ డైరెక్ట్గా చదువుతాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మరి ఇంకా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో 21th క్వశ్చన్ ఏమడిగాడు చూడండి, కరెక్ట్లీ మ్యాచ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వన్ ఏంటంటున్నాడు, ఎలిమెంట్స్ కంబైన్డ్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియోస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎలిమెంట్స్ ఫిక్స్డ్ రేషియో, ఇక్కడ ఫిక్స్డ్ రేషియో అన్నాడు అంటే ఖచ్చితంగా లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఉండాలన్నమాట. కంబైన్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియోస్ అంటే ఓకేనా. అంటే ఖచ్చితంగా ఏ ఏమవుతుంది, ఇక్కడ ఏ అనేది 3 అవుతుంది, ఏ అనేది 3 అవుతుంది ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని చెప్పింది ఎవరు? డాల్టన్ అండి. యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని, ఇది మనకి డాల్టన్ థియరీ ప్రకారంగా మనకి మ్యాటర్ అనేది ఇండివిజిబుల్ అని ఆయన చెప్పారన్నమాట. ఓకేనా. అలాగే కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఆయన చెప్పారు, లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ కోసం కూడా చెప్పారు. సో అది మాట, యాటమ్ అనేది మనం ఇండివిజిబుల్ అని, సో యాటమ్స్ అనేవి మనం అసలు డివైడ్ చేయలేమని. ఓకేనా. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ కూడా ఆయన సజెస్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. సో అది మాట, ఏం జరిగినా దాని యొక్క ప్రపోర్షన్స్ అనేవి చేంజ్ అవ్వవు అని చెప్పేసి ఆయన మనకి చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనా. సో అంటే బి ఏమవుతుంది, B1 అవుతుంది. ఓకేనా. సో A3 B1 అవుతుంది. ఇక్కడ ఇంకేముంది, సల్ఫేట్స్ అండ్ ఆక్సైడ్స్ అయాన్స్ ఆర్ యానియాన్స్ వేరియస్ మెగ్నీషియం ఈజ్ అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా మెగ్నీషియం అనేది ఇక్కడ మనకి క్యాటయాన్ అవుతుందండి. ఎందుకు క్యాటయాన్ అవుతుందో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సల్ఫేట్స్ అండ్ ఆక్సైడ్, ఇక్కడ మనకి ఇది క్యాటయాన్ ఎక్కడ ఇచ్చాడు, అమోనియం అయాన్స్ ఆర్ క్యాటయాన్స్, ఇక్కడ ఇలా ఉంది. ఓకేనా. సో ఎందుకు అంటే యాక్చువల్గా మెగ్నీషియం అనేది మెటల్ అండి. అయితే మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే మనకి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుందన్నమాట. ఎవరైతే ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తారో వాళ్ళు పాజిటివ్ అయిపోతారు. ఎవరైతే ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తారో వాళ్ళు పాజిటివ్ అయిపోతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. అయితే ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 12 ప్రోటాన్స్ ఉంటాయి. అంతే కదా, ప్రోటాన్స్ 12 ఉంటాయి. ప్రోటాన్స్ ఏంటి? పాజిటివ్, ఎలక్ట్రాన్స్ ఏంటి? నెగిటివ్. ఇప్పుడు మెగ్నీషియం ఏం చేస్తుందంటే దాని యొక్క లాస్ట్ వ్యాలెన్సీలోని మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తే మెగ్నీషియం సక్సెస్ అయిపోతుంది, అంటే 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి లాస్ట్ వ్యాలెన్సీలో. కానీ మెగ్నీషియం దగ్గర తీసుకోవడానికి ఎవరైనా వస్తే అది ఇస్తుందన్నమాట. ఎన్ని ఎలక్ట్రాన్లు ఇస్తుంది? 2 ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసినప్పుడు, ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ కదా, సో 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసినప్పుడు 12 ఉంటాయి, దాని దగ్గర 10 ఉంటాయి. అప్పుడు ఎవరు ఎక్కువ ఉన్నారు? ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఈ మెగ్నీషియం ఏమవుతుంది? Mg2+ అవుతుంది. 2+ అంటే 2 ఎలక్ట్రాన్లు ఇచ్చినట్లు. సో ఆ విధంగా మెగ్నీషియం అనేది క్యాటయాన్ అవుతుంది అన్నమాట. అంటే మెగ్నీషియం అనేది క్యాటయాన్ అవుతుంది. అల్యూమినియం అవుతుంది, సోడియం అవుతుంది. సోడియం అయితే Na+ అవుతుంది, అంటే 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది అన్నమాట. సో ఆ విధంగా చెప్పొచ్చు. మరి ఎవరైతే ఎలక్ట్రాన్ తీసుకుంటారో వాళ్ళు మైనస్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకుందాం అనుకోండి, 1 ఎలక్ట్రాన్. సో అప్పుడు క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల దాని దగ్గర 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అప్పుడు Cl- అవుతుంది. అర్థమైందా? సో ఆ విధంగా మనం చెప్పచ్చు. ఓకే. సరే, ఇక్కడ చూడండి, A3 B2 B1 C4 ఇక్కడ ఉంది. ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. D1 ఏమడిగాడు, గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అండ్ ద గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎ కాంపౌండ్ కంటైన్ ఓకే ద సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. గ్రామ్ అటామిక్ మాస్, ఇది మోల్ కాన్సెప్ట్లో వస్తుందండి మీకు. సో ఆల్రెడీ వీడియో చేశాను దాని మీద, ఒకసారి చూడండి, అది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది గ్రామ్ అటామిక్ మాలిక్యూల్ అంటే ఏంటో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో CuO + H2 గివ్స్ రైస్ Cu + H2O. సో ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు CuO నేను ఆల్రెడీ, ఇది మొన్నే నేను కెమిస్ట్రీ క్లాసెస్, కెమికల్ కాంబినేషన్ అండ్ రియాక్షన్స్లో కావాలంటే థంబ్నెయిల్లో ఉంటుంది చూడండి, ఆక్సిడేషను, రిడాక్షన్ అని చెప్పేసి మీకు ఉంటుంది. సో ఇవి నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్పాను ఆల్రెడీ. సో ఒకసారి అది చూస్తే మీకు ఈ క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏమడుగుతున్నాడండి,
సియుఓకి హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాడు, అప్పుడు కాపర్లో ఉండే ఆక్సిజన్ అనేది వేరైపోయి మనకి కాపర్ వస్తుందన్నమాట. ఓకేనా. యాక్చువల్గా ఏమనుకుంటారంటే ఇక్కడ చాలామంది డికంపోజిషన్ రియాక్షన్ అనుకుంటారు, డికంపోజిషన్ కాదండి. సో ఇది డికంపోజిషన్ అనేది రాంగ్ ఆన్సరు. ఓకే, ఆక్సిడేషన్ అంటున్నారు, ఆక్సిడేషన్ కాదండి. ఆక్సిజన్ ఎప్పుడైనా సరే యాడ్ చేస్తే ఆక్సిడేషన్ అంటారు. సో ఇక్కడ మనం ఆక్సిజన్ని తీసేసాం కాబట్టి ఇది ఆక్సిడేషన్ అవ్వదు. అయితే చాలామందికి ఉన్న డౌట్, ఇది రెడాక్సా రిడక్షనా అంటే ఏంటి, రెడాక్స్ రిడక్షన్ ఏంటి? సో ఒకసారి మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. సో నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే ఆ వీడియోలో చెప్పాను కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడాక్స్ అంటే ఏంటో చూడండి. రెడాక్స్ అంటే మీకు ఆక్సిడేషను రిడక్షన్ ఈ రెండు జరిగితేనే దాన్ని రెడాక్స్ రియాక్షన్ అంటారు. ఏంటి సార్ ఆక్సిడేషన్ అంటే ఏంటి అంటే నేను ఏం చెప్పాను, దేనికైనా సరే ఆక్సిజన్ని మనం యాడ్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్టోరీలో చెప్తాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నీ దగ్గర ఒక బాక్స్ ఉంది, ఓకేనా, అందులో కలర్ బాల్స్ ఉన్నాయి నీ దగ్గర. ఓకేనా, ఒక బాక్స్ ఉంది, అందులో కలర్ బాల్స్ ఉన్నాయి నీ దగ్గర, ఒక టాయ్ బాక్స్ అనుకుందాం. అయితే ఇప్పుడు రిడక్షన్ ఎలాంటిదంటే నువ్వు ఆ బాక్స్లోకి ఒక కొత్త బాల్ని పెట్టావు అన్నమాట, అంటే నింపుతున్నావు ఆ బాక్స్ని. ఏం చేస్తున్నావు అంటే అప్పుడు నువ్వేం చేస్తున్నావు, రిడక్షన్ ఈజ్ లైక్ యాడింగ్ సమ్ న్యూ బాల్ కదా, ఒక కొత్త బాల్ని నువ్వు ఆ బాక్స్లో పెట్టి నెంబర్ ఆఫ్ బాల్స్ని నువ్వు ఇంక్రీజ్ చేస్తున్నావు, అంటే నువ్వు ఆ బాక్స్ని ఫుల్ చేస్తున్నావు అన్నమాట. అయితే ఆక్సిడేషన్ ఎలాంటిది అంటే ఆక్సిడేషన్ అనేది బాక్స్లో నుంచి నువ్వు ఒక బాల్ని తీసేస్తున్నావు. ఆక్సిడేషన్ అనేది నువ్వు ఒక ఎలిమెంట్లో నుంచి ఒక బాక్స్లో నుంచి ఒక బాల్ని తీసేస్తున్నావు. అప్పుడు నీ నెంబర్ ఏమవుతుంది, యు ఆర్ డిక్రీజింగ్ ద నెంబర్ కదా, అప్పుడు నెంబర్ ఆఫ్ బాల్స్ డిక్రీజింగ్ అవుతాయి కదా. సో ఆక్సిడేషన్ అంటే బాక్స్ని ఖాళీ చేయడం, రిడక్షన్ అంటే బాక్స్ని ఫుల్ చేయడం. కొత్త బాల్స్ని నువ్వు యాడ్ చేసి బాక్స్ని నెంబర్ ఆఫ్ బాల్స్ని ఇంక్రీజ్ చేస్తూ బాక్స్ని ఫుల్ చేస్తావు. ఆక్సిడేషన్ అంటే నువ్వేం చేస్తావు, బాక్స్లో ఉన్న బాల్స్ని బయట తీసేసి నెంబర్ ఆఫ్ బాల్స్ని డిక్రీజ్ చేసి బాక్స్ని ఎంప్టీ చేయాలి. కానీ రిడక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బాల్ని నువ్వు బయటికి తీస్తే ఇంకో కొత్త బాల్ని నువ్వు యాడ్ చేస్తావు అన్నమాట, అంటే రెండు ఒకేసారి జరుగుతాయి అన్నమాట. అంటే ఒక బాల్ని నువ్వు బయటికి తీస్తే ఆక్సిడేషన్ జరిగితే ఇంకో చోట ఏం జరగాలి, పక్కన రిడక్షన్ జరగాలి. సో సేమ్ టైంలో, సో ఇలా సేమ్ టైంలో రెండు ప్రాసెస్లు జరిగితే దాన్ని రెడాక్స్ రియాక్షన్ అంటారు. ఓకేనా, అంటే నువ్వు ఒకటి ఇస్తే ఇంకోటి పొందడం అన్నమాట కొత్తది. ఓకేనా, ఆక్సిడేషన్ అంటే రిమూవింగ్, ఓకేనా, రిడక్షన్ అంటే యాడింగ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. రిడక్షన్ అంటే ఏం చెప్పాను, రిడక్షన్ మీన్స్ యాడింగ్, ఓకే, ఆక్సిడేషన్ మీన్స్ రిమూవింగ్, ఓకేనా. సో రిమూవింగ్ మాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకో. సో ఇలా గుర్తుపెట్టుకున్నప్పుడు సో ఇక్కడ కాన్సెప్ట్ నీకు ఎలాగ అర్థమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్స్ని విసరడం అన్నమాట, అంటే థ్రోయింగ్ ఏ బాల్. ఒక బాల్లో ఒక గేమ్లో మనం బాల్ విసురుతాం కదా, అలాగా ఆక్సిడేషన్ అన్నమాట. రిడక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ని పట్టుకునేలాగా, బాల్ ఇప్పుడు క్యాచ్ పడతావు కదా నువ్వు, సో రిడక్షన్ అంటే ఆ విధంగా అన్నమాట. సో ఇప్పుడు ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే కాపర్ అనేది ఏంటి, సియుఓ అనేది ఏంటి, సియుఓ అనేది కాపర్ ఆక్సైడ్. నాకేం కావాలి, కాపర్ కావాలి. సో నాకు కాపర్ కావాలంటే సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటాను. ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం వల్ల సో కాపర్ ఆక్సైడ్లో ఉండే ఇక్కడ ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా నాకు రావడం వల్ల ఇందులో ఉండే ఆక్సిజన్ రిమూవ్ అయిపోయి ఇక్కడ యాడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నాకు ఏమొచ్చింది, కాపర్ వచ్చింది, బట్ హైడ్రోజన్కే ఆక్సిజన్ యాడ్ అయింది. అంటే కాపర్ అనేది ఇప్పుడు కాపర్ ఆక్సైడ్ అనేది రెడ్యూస్డ్ అయ్యింది. ఎలాగా, కాపర్ కింద ఇది ఏమైంది, కాపర్ ఆక్సైడ్ నాకు ఇక్కడ ఏమైంది, రెడ్యూస్డ్ అయ్యింది. మరి H2 హైడ్రోజన్ ఏమైంది, ఆక్సిజన్ యాడ్ అయింది, అది ఏమైంది, ఆక్సిడైజ్డ్ అయ్యింది. ఇప్పుడు మీకు అర్థమైంది కాన్సెప్ట్. సో ఆక్సిడైజ్డ్ అయింది అంటే రెండు ప్రాసెస్లు ఒకేసారి జరిగాయి కదా. ఇక్కడ ఆక్సిడేషన్ జరిగిందా లేదా, హైడ్రోజన్కి వాటర్ యాడ్ అయింది కదా, హైడ్రోజన్తో ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి వాటర్ క్రియేట్ అయింది కదా. అంటే ఇక్కడ కాపర్ ఆక్సైడ్కి ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యాయి, ఆక్సిజన్ని లూజ్ చేసుకుంది. ఓకేనా, దానివల్ల మనకి ఏమొచ్చింది, ప్యూర్ కాపర్ వచ్చింది. ఇదే కదా మనకు కావాలి. మనకు కాపర్ ఆక్సైడ్ ఉండకూడదు కదా, మనం ఏదైనా వైరల్ తయారు చేయాలన్నా ఏం తయారు చేయాలన్నా ప్యూర్ కాపర్ ఉండాలి. సో ప్యూర్ కాపర్ మనకు వచ్చేసింది. మరి హైడ్రోజన్ ఏం జరిగింది సార్ ఇక్కడ అంటే, హైడ్రోజన్ లూజెస్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, అది ఎలక్ట్రాన్ని కోల్పోయి ఆక్సిజన్తో కంబైన్ అయ్యి వాటర్ మాలిక్యూల్లా తయారైంది. ఇది రకంగా చెప్పాలి అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కానీ ఈ కెమికల్ రియాక్షన్లో జరిగింది ఏంటంటే రెడాక్స్ రియాక్షన్. ఐ హోప్ రెడాక్స్ రియాక్షన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా చెప్పినందుకు ఏమనుకోవద్దు, స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆక్సిడేషన్కి రిడక్షన్కి తేడా ఏంటో తెలుసుకోండి. సో యాడింగ్ తర్వాత రిమూవింగ్.
సో రెండు సేమ్ టైంలో జరిగితే దాన్ని రెడాక్స్ రియాక్షన్ అంటారు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రెడాక్స్ రియాక్షన్కి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోండి, రిడక్షన్ రియాక్షన్ అనేది ఎనర్జీ గెయినింగ్ అయినా అవ్వచ్చు, తర్వాత అదే ఎగ్జోథెర్మిక్ అవ్వచ్చు, ఎండోథెర్మిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవి నువ్వు తీసుకునే ఈక్వేషన్ బట్టి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ ఈ క్వశ్చన్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా తెలియాలనుకుంటే. ఓకేనా? సో అది అలాగే మీకు ఆల్రెడీ కెమికల్ రియాక్షన్లో ఈ ఈక్వేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి? జింక్ ప్లస్ CuSO4 గివ్స్ రైస్ ZnSO4. ఓకేనా? ప్లస్ Cu వస్తుంది. అంటే జింక్ అనేది కాపర్ సల్ఫేట్. CuSO4 అంటే ఏంటి? కాపర్ సల్ఫేటు. కాపర్ సల్ఫేట్ తోటి జింక్ కానీ రియాక్ట్ అయితే మనకి జింక్ సల్ఫేట్ వస్తుంది, ZnSO4. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, జింకు ఎలక్ట్రాన్ని కోల్పోతుంది. ఏదైనా ఒకటి యాడ్ అయింది అంటే ఎలక్ట్రాన్ని కోల్పోతుంది. ఎలక్ట్రాన్ని కోల్పోయి ఎవరితోనైనా కలిసిందంటే అది ఏమైనట్లు? ఆక్సిడైజ్డ్ అయినట్లు. అర్థమైందా? సేమ్ అయినట్లు, ఆక్సిడైజ్డ్ అయినట్లు. సో ఇప్పుడు ఇక్కడ కాపర్ వచ్చిందా అంటే కాపరు SO4ని లూజ్ అయిపోయిందంటే దాని అర్థం ఏంటి? కాపర్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ అని అర్థం. అప్పుడు కాపర్ ఏమని చెప్తాం ఇక్కడ? రెడ్యూస్డ్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? కాపర్ గెయిన్ ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ రెడ్యూస్డ్. ఏమండి అర్థమైందా? సో అది ఇక్కడ జింక్కి SO4 వచ్చింది కదా, అలా ఎవరైనా యాడ్ చేసుకుంటే ఆక్సిడైజ్డ్ CuSO4 లూజ్ చేసుకుంది కాబట్టి అంటే దాని అర్థం ఏంటి? ఎలక్ట్రాన్లు గెయిన్ చేసుకుంటేనే అది ఎవరినైనా వదిలిగలదు. ఎలక్ట్రాన్లు గెయిన్ చేసుకోకపోతే ఎవరిని వదలలేదు. ఎలక్ట్రాన్లు లేకపోతేనే కదా వేరే వాళ్ళ అవసరం మనకు వస్తుంది. ఎలక్ట్రాన్లు ఉంటే వేరే వాళ్ళ అవసరం మనకి ఎందుకండి? మనకు కావాల్సింది ఏంటి? స్టెబిలిటీ. సో ఎలక్ట్రాన్లు కావాలి. సో ఎలక్ట్రాన్లు నీకు ఇప్పుడు ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉన్నాయనుకోండి. ఇప్పుడు జింక్, ఇక్కడ జింక్ ఎందుకు సార్? మరి జింక్ ఎందుకంటే జింక్ మోర్ రియాక్టివ్ దాన్ కాపర్ కదా. అసలు కాపర్ కన్నా జింక్కి ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, తెలుసు కదా, జింక్ మెటల్ 30. ఓకేనా? సో అది కాపర్ కన్నా జింక్ మోర్ రియాక్టివ్. అందుకే కాపర్ ఇక్కడ ఏం చేసింది? డిస్ప్లేస్మెంట్ చేసింది. ఓకేనా? ఇక్కడ డిస్ప్లేస్ చేసింది రియాక్షన్ని. సో చాలా ఈజీ అండి. వన్స్ చిన్న కాన్సెప్ట్ తెలిస్తే ఎవరు ఆక్సిడైజ్డ్ ఎవరు రిడక్షన్ అనేది మనం సింపుల్గా చెప్పొచ్చు. ఓకేనా? సో ఇంత టైం తీసుకున్నాను ఏమనుకోవద్దండి. సో ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్స్? అటామిక్ నెంబర్స్ పరంగా ఎవరు చెప్పారంటే చూడండి, మనకి పీరియాడిక్ టేబుల్ స్టార్ట్ అయిన కానించి అసలు 1913లో హెన్రీ మోస్లీ అనే వ్యక్తి యాక్చువల్గా మనకి ఎక్స్రేస్ కోసం చదివి తర్వాత ఎక్స్రేస్ మనకి అంటే ఒక సెటిన్ కొన్ని మెటల్స్ తీసుకొని బొంబార్డెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి హై స్పీడ్ ఎలక్ట్రాన్స్ని తీసుకొని కొన్ని టర్మ్స్ని అయితే కనిపెట్టాడు అన్నమాట అతను. సో అయితే అతను చేసింది ఏంటంటే సో ఈ యొక్క ఫ్రీక్వెన్సీని తీసుకొని అటామిక్ నెంబర్ తోటి దాన్ని స్టడీ చేశాడనమాట. అలా స్టడీ చేసి మనం ఇప్పుడు అటామిక్ నెంబర్ సింపుల్గా హైడ్రోజన్ 1, హీలియం 2, లిథియం 3, బెరీలియం 4, బోరాన్ 5 అంటే ఇలా చదువుకుంటున్నామంటే ఒకప్పుడు అలాగ ఉండేది కాదండి. యాక్చువల్గా న్యూలాండ్ ఆక్టేవ్, డాబర్నీరు వీళ్ళందరూ కూడా అటామిక్ మాసెస్ యూజ్ చేశారు. ఈవెన్ మెండలీవ్ కూడా. సో యాక్చువల్గా అప్పటికే ఇప్పుడు మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ వచ్చినప్పటికే అప్పటికే 63 నోన్ ఎలిమెంట్స్ వస్తాయి 1869కే. సో తర్వాత మెండలీవ్ యాక్చువల్గా ఈయన గ్రేట్ అండి, ఫాదర్ అని చెప్పుకోవచ్చు పీరియాడిక్ టేబుల్కి. సో ఈయన తీసుకొని వచ్చిన ఆ టేబుల్ ప్రకారంగా మనకి ఏంటంటే ఇతను మోడర్న్ క్రియేట్ చేశాడనమాట. ఇతను ఏం చేశాడు? మోడర్న్ క్రియేట్ చేశాడు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెండలీవ్ చేసిన పీరియాడిక్ టేబులే. వీళ్ళందరివి పీరియాడిక్ టేబుల్ ఉంటాయండి. ఫొటోస్ నేను గ్రూప్లో పెడతాను చూడండి, టెలిగ్రామ్ ఛానల్లోనే అలాగే ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో పెడతాను. ఒక్కొక్కరి టేబుల్ చూడండి, మీకు పిచ్చెక్కిపోతుంది. మెండలీవ్ ఎందుకు గొప్ప అంటానంటే ఒక ఎలిమెంట్ ఇంకా కనిపెట్టలేదు కానీ ఫ్యూచర్లో అక్కడ ఒక ఎలిమెంట్, ఒక క్యారెక్టర్ ఉండే ఎలిమెంట్ కనిపెట్టవచ్చు, భూమి మీద దొరకవచ్చు, అంటే ప్రపంచంలో ఎలిమెంట్ రావచ్చు అని ముందుగా కనిపెట్టి ఆ ఎలిమెంట్స్కి ఆ ప్లేస్ అవ్వడం జరిగింది. అలాగే కొన్ని పేర్లు ఉంటాయండి, ఎకా బోరాన్, ఎకా సిలికాన్, ఎకా సిలికాన్ ఉంటుంది, ఎకా అల్యూమినియం, అప్పుడు మనకి జర్మేనియం, స్కాండియం, తర్వాత జర్మేనియం, స్కాండియం, గ్యాలియం అనుకుంటా. సో అవి వస్తాయి. సో అంత గొప్ప వ్యక్తి మాట, ముందుగానే ఆలోచించి చెప్పిన వ్యక్తి. ఓకేనా? సో ఇంకా డాబర్నీరు ఒక ఫస్ట్ ఎలిమెంట్ మాస్, థర్డ్ ఎలిమెంట్ మాస్ ఈ రెండు కలిపి బై 2 చేస్తే మనకి సెకండ్ ఎలిమెంట్ వస్తుందని చెప్పినది డాబర్నీర్ మాట.
సో అది మాట. సో ఈ విధంగా న్యూలాండ్ ఆక్టివ్ అంటే సరిగమ పదనిస అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎయిత్ ఎలిమెంట్తో ఈక్వల్గా ఉంటుందని అర్థం. నెక్స్ట్ ఏమడుగుతున్నాడు ఇక్కడ, వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం అనగానే మీకు గుర్తు రావాల్సింది సిఏ గుర్తొచ్చేస్తుంది. ఫాస్ఫేట్ అని గుర్తు రాగానే మీకు గుర్తు రావాల్సింది PO4 ఇది గుర్తు రావాలి. ఓకే, సో మామూలుగా చెప్తున్నాను, ఆప్షన్స్ చూద్దాం మనకి ఏముందో. యా చూడండి, ఇక్కడ కాల్షియం అని గుర్తు రాగానే ఇక్కడ మనకి ఏంటంటే కాల్షియం ఫాస్ఫేట్ అన్నాడు, ఫాస్ఫేట్. సో కాల్షియం యొక్క ఫాస్ఫేట్ ఫార్ములా ఏంటంటే CA3PO4 ఉండాలండి, CA3PO4 2 ఇది. సార్ ఎలా సార్ మీరు చెప్పారు సార్, మీరు ఇక్కడ CA3PO4 మీరు ఎలా చెప్తారు సార్, ఇది మీరు కరెక్ట్గా లేదంటే మీరు ఇచ్చేసుకున్నారంటే, లేదు భయ్యా నేనేం చెప్తున్నానంటే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్లో కాల్షియం ఉంటుంది. ఎవరైతే సెకండ్ గ్రూప్లో ఉంటారో వీళ్ళ యొక్క వ్యాలెన్సీ 2. అలాగే ఫాస్ఫేట్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని టర్మ్స్ ఉంటాయి. దీని యొక్క వ్యాలెన్సీ 3, ఫాస్ఫేట్ యొక్క వ్యాలెన్సీ 3, PO4 3 ఇలా ఉంటుంది. ఓకేనా. సో అయితే ఇక్కడ ఏంటంటే, సో మనం క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేస్తే యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఇలాగ ఉందనుకోండి, ఇప్పుడు క్రిస్ క్రాస్ మెథడ్ ఇలా యూజ్ చేశారనుకోండి, ఇక్కడ 3 అనేది దీనికి వెళ్ళిపోతుంది, PO4 2 అనేది దీనికి వచ్చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండేవన్నీ కూడా దీనికి చెందినవి, ఇక్కడ ఉండేవన్నీ కూడా దీనికి చెందినవి. ఇది క్రిస్ క్రాస్ మెథడ్లో మనం 9th క్లాస్లో నేర్చుకుంటాం, క్రిస్ క్రాస్ మెథడ్ అని చెప్పేసి. కాల్షియం ఫాస్ఫేట్ అనేది మనకి ఒక కాంపౌండ్. ఓకేనా, అందులో కాల్షియం యొక్క వ్యాలెన్సీ మనకి +2 ఉంటుంది. ఓకేనా. సో అది అలాగే ఇక్కడ ఫాస్ఫేట్ అనేది ఏంటి, ఇక్కడ మైనస్ అంటే యానియాను, ఇది ఏంటి క్యాటియాను. ఓకేనా, ఇది యానియాను, ఇది క్యాటియాను. సో అది మాట. ఓకేనా. దీన్ని ట్రై కాల్షియం, ఇక్కడ CA3 అని ఉంది కదా, దీన్ని ట్రై కాల్షియం అని కూడా పిలుస్తారు, ట్రై కాల్షియం ఫాస్ఫేట్ అని కూడా పిలుస్తారు. అడుగుతాడు CA3PO4 2ని ఏమని పిలుస్తారని అడుగుతాడు. ట్రై కాల్షియం ఫాస్ఫేట్. ఇది ఒక వైట్ కలర్ పౌడర్లా ఉంటుంది, స్మెల్ ఏం రాదు. ఓకేనా. సో ఒక పౌడర్లా ఉంటుంది అన్నమాట, టేస్ట్ కూడా ఉండదు అన్నమాట ఆ పౌడర్. సో ఆ విధంగా ఉంటుంది ఆ పౌడర్ అనేది. ఓకేనా. సో అది. అండ్ దీని గురించి వస్తే ఇది మనకి దీనివల్ల మనకి ఏంటంటే, మరి ఎందుకు సార్ ఇది ఎందుకు అంటే, దీనివల్ల మనకి ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అంటే యాక్చువల్గా అంటే ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల ఇది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో అది మాట. అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ తోటి ఫాస్ఫారిక్ యాసిడ్ని రియాక్ట్ చేస్తే మనకి ఇది వస్తుందన్నమాట. ఏంటి, ట్రై కాల్షియం ఫాస్ఫేట్ వస్తుంది, లేదంటే కాల్షియం ఫాస్ఫేట్ వస్తుందన్నమాట. ఓకేనా. దేంతోటి, ఫాస్ఫారిక్ యాసిడ్ తర్వాత కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకేనా. సో అది. ఇప్పుడు కాల్షియం ఫాస్ఫేట్ ఫార్ములా ఏం చెప్తారు, CA3PO4 2 అని మనం చెప్పాలి. ఓకేనా. సో అది. సార్ మరి ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మెడిసిన్స్లో యూజ్ చేస్తారండి యాక్చువల్గా. తర్వాత ఈ మిల్క్ గ్లాసెస్, ఈ గ్లాసెస్ టైప్లో ఉంటాయి కదా, ఈ గ్లాసులు తయారు చేయడంలోని, సో ఇలాంటి వాటిల్లో యూజ్ చేస్తారు. ఓకేనా. చాలా టర్మ్స్ ఉంటాయి, ప్రతిదానికి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో దానికి బట్టి మనం చెప్పాలి, చాలా మెథడ్స్ ఉంటాయి ఇందులోని. ఓకేనా. సో అది మాట. ఏముంటాయి ఎలిమెంట్స్ అంటే రెండే, కాల్షియము ఫాస్ఫేట్, ఈ రెండే ఉంటాయి. ఓకేనా. సో అలాగే డెంటల్స్లో కూడా మనకి ఇది యూజ్ చేస్తారు, టూత్పేస్ట్. ఓకేనా, టూత్పేస్ట్లోని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్, ద మాస్ నెంబర్ ఆఫ్ అన్ ఐసోటోప్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ 298 ఇఫ్ ఇట్స్ న్యూక్లియస్ ఈజ్ 196 న్యూట్రాన్స్, వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాస్ నెంబర్ అంటే ఏంటి, మాస్ నెంబర్ అంటే ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని కలిపితే వచ్చేదే మాస్ నెంబర్ కదా, అంతే కదా. సో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఇక్కడ మాస్ నెంబర్ ఇచ్చాడో అటామిక్ నెంబర్ అంటే మనకేంటి, ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు మాస్ నెంబర్ 298 ఇచ్చాడు, ప్రోటాన్స్ ఎంతో తెలీదు, న్యూట్రాన్స్ ఎంత ఇచ్చాడు 196 ఇచ్చాడు. అంటే ఇప్పుడు ప్రోటాన్స్ 298లో నుంచి 196 తీస్తే ఎంత,
1 or 2 అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి ఈ విధంగా ఈ ఫార్ములా యూజ్ చేసుకుని, ఫార్ములా కాదు, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిపితే అటామిక్ మాస్. సో న్యూట్రాన్స్ ఎంతో ఇచ్చాడు కాబట్టి అటామిక్ మాస్ టోటల్ మాస్లో నుంచి మీరు న్యూట్రాన్స్ని మైనస్ చేస్తే మీకు ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది. అంటే అటామిక్ నెంబర్ ఇది ఎంత, 1 not 2. అటామిక్ నెంబర్ ఇస్ డినోటెడ్ బై జెడ్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఓకేనా, జెడ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆర్ నెంబర్ ఆఫ్, ఇలా కూడా చెప్పొచ్చు. జెడ్ అంటే సార్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేనా అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ చెప్పినా ఒకటే ఇన్ ద న్యూక్లియస్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద యాటమ్ అని నువ్వు చెప్పినా అదొకటే. సో మాస్ నెంబర్ అంటే మళ్ళీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని మనం చెప్పాలి. లేదు అంటే అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని చెప్పినా పర్వాలేదు. సో వాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలాగైనా అడుగుతాడు. ఓకేనా. ఐసోటోప్స్ అంటే ఏంటి మరి, ఇక్కడ ఐసోటోప్స్ అని మెన్షన్ చేశారు కదా. ఐసోటోప్స్ అంటే కూడా ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో హైడ్రోజన్ ఉంది, ఇది 1 2 అని ఉంది. అంటే పైన ఉన్నది మాస్ నెంబర్, కింద ఉన్నది ఎలక్ట్రాన్, అదే ఐ మీన్ అటామిక్ నెంబర్. ఓకేనా. ఇక్కడ 1 3. ఏంటి సార్ ఇవన్నీ కూడా అంటే మీరు గమనించండి, అన్ని హైడ్రోజన్లే, అన్నిటి యొక్క అటామిక్ నెంబర్ సేమ్గా ఉంది. ఏం సేమ్గా ఉంది, అటామిక్ నెంబర్ సేమ్ ఉంది, బట్ మాస్ నెంబర్ ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది. సో ఇలా ఉంటే వీటిని ఐసోటోప్స్ అంటారు. సో ఇలాంటి క్వశ్చన్ కూడా మీకు అడగొచ్చు. ఇక్కడ 1 1 ఉంటే హైడ్రోజన్ ఏమని పిలుస్తారు, ప్రోటియం. 1 2 ఉంటే హైడ్రోజన్ ఏమని పిలుస్తారు, డిటోరియం. 1 3 ఉంటే హైడ్రోజన్ ఏమని పిలుస్తారు, ట్రిటోరియం. ఓకేనా. సో అది మాట. ఓకేనా. సో ఈ విధంగా మనం పేర్లు ఉంటాయన్నమాట. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. హైడ్రోజన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసా హైడ్రోజన్లో న్యూట్రాన్స్ ఉన్నవని చెప్తారు. న్యూట్రాన్స్ లేని ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అది హైడ్రోజన్. అలాగే లైటెస్ట్ పార్టికల్ హైడ్రోజన్ అని చెప్పుకుంటూ ఉండొచ్చు. ఓకేనా. సో ఆ విధంగా మాట. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐసోటోప్స్ అంటే అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది, మనకి మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిట్లో మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది, అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలా ఉన్న వాటిని ఐసోబార్స్ అంటారు. ఓకేనా. ఇలాగ ఐసోటోప్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటాయండి. సో ఇప్పుడు మీరు కార్బన్ తీసుకున్నట్లయితే కార్బన్ యాక్చువల్గా 6 ఉంటాయి, ఇందులో 12 ఉంటాయి. కార్బన్ సి 13, కార్బన్ 6 14. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో చూడండి కార్బన్ ఎలాగుందో సేమ్. ఇది కూడా ఐసోటోపే. ఇలా కళ్ళతో చూసి మీరు చెప్పాలన్నమాట, అది ఐసోటోపా కాదా ఏంటి అని చెప్పేసి. ఓకేనా. సో అది మీకు తెలుసా, పొలోనియం అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఈ పొలోనియం అనే ఎలిమెంట్కి మోస్ట్ నెంబర్ ఆఫ్ ఐసోటోప్స్ ఉంటాయి. ఏ ఎలిమెంట్కి మోస్ట్ నెంబర్ ఆఫ్ ఐసోటోప్స్ ఎక్కువ ఐసోటోప్స్ ఉంటాయంటే పొలోనియం అనే ఎలిమెంట్కి ఉంటాయి. ఓకేనా. సో అది ఏంటి సార్, ఈ సేమ్ అటామిక్ నెంబర్ వల్ల ఏముంటాయంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేమ్ అటామిక్ నెంబర్ ఉంది అంటే దాని అర్థం ఆ రెండిట్లో కూడా సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ మాస్ నెంబర్ డిఫరెంట్ ఉండడం వల్ల డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఐసోటోప్స్ ఎప్పుడు కూడా ఒకటేనండి, సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఐసోటోప్కి సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా. అదే ఐసోబార్ చూడండి, మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది, అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. సో అది మీకు తెలుసా, ఐసోబార్స్ మనకి ఆర్టిఫిషియల్ ఐసోబార్స్ అని చెప్పేసి మనకి బీటా పార్టికల్స్ని యూజ్ చేసుకుని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ నుంచి తీస్తారు. సో అది మాట. అది అంటే మామూలుగా బిట్ చెప్తున్నాను ఇంపార్టెంట్ అని. సో ఇవి కొన్ని బిట్స్ నేను దేనికైతే రిలేటెడో ఏదైతే అవసరం మొత్తం అన్నీ చెప్తున్నానండి. సో ఇక్కడ నేను నోట్తో చెప్పింది మీకు క్లారిటీగా వినిపిస్తుంది, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా. సో 26th one విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అడుగుతున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అసలు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి మైండ్లో రావాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకి పీరియాడిక్ టేబుల్ అండి. సో పీరియాడిక్ టేబుల్ నేను ఎందుకు చూపించానంటే నార్మల్గా నోట్తో చెప్తే మనకు అర్థం కాదండి, ఖచ్చితంగా ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది ఎస్ బ్లాక్, ఇది పి బ్లాక్, ఇది డి బ్లాక్, ఇది ఎఫ్ బ్లాక్. ఓకేనా. సో అది మాట. సో అయితే ఎందుకు ఇది చూపించానంటే క్వశ్చన్లో మనకి ఏమడిగాడు, ట్రాన్సిషన్ మెటల్స్ కోసం అడిగాడు. క్వశ్చన్ ఏమడిగాడు మనకి యాక్చువల్గా ట్రాన్సిషన్ మెటల్స్ మనకి ఏది క్వశ్చన్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అడిగాడు. సో క్వశ్చన్ ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అడిగాడు. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి మోస్ట్ అప్రోప్రియేట్ అన్నాడు. 3 of their outermost shells are incomplete, their outermost shell is incomplete,
2 of their outermost shells are incomplete. దే హ్యావ్ 8 electrons in their outermost shell అని చెప్పాడు. ఆప్షన్ డి అయితే ఖచ్చితంగా రాంగ్ అని చెప్పాలి. అవుటర్మోస్ట్ షెల్లో ఎవరికైనా 8 electrons ఉంటే అవి నోబుల్ గ్యాసెస్ అయిపోతాయి. ఓకేనా, అవి ఏమైపోతాయి, నోబుల్ గ్యాసెస్ అయిపోతాయి. కాబట్టి ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి రాంగ్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ అయితే మిగిలిన ఆప్షన్ నేను ఎందుకు చెప్పలేదంటే అసలు ట్రాన్సిషన్ మెటల్స్ అంటే మీకు ఏంటో అర్థం కావాలి. ఓకేనా, ట్రాన్సిషన్ అంటే ఏం లేదండి. ట్రాన్సిషన్ అంటే మారిపోవడం, అంటే ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి మారిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు స్కాండియం నుంచి మనం స్టార్ట్ అయితే జింక్కి వెళ్ళేలోగా దీని యొక్క క్యారెక్టర్ చాలా చేంజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇటు సైడ్ ఉన్నవన్నీ మెటల్స్, ఇటు సైడ్ ఉన్నవన్నీ గ్యాసెస్, ఇవి నాన్ మెటల్స్, ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే డి బ్లాక్లోకి వెళ్తారో అక్కడ ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట. అంటే మెటల్స్ కాస్త నాన్ మెటల్గా, అంటే వాటి యొక్క మెటాలిక్ క్యారెక్టర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఇంకొక విధంగా చెప్పాలి అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి పార్షియల్లీ ఫిల్డ్ అవుతాయి. సార్ ఏంటి సార్ పార్షియల్లీ ఫిల్డ్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్కాండియం తీసుకున్నాను అనుకోండి. స్కాండియం ఏంటి, నాకు 21 కదా. సో 21 ఏంటి, 1s2 2s2 అంటే ఆర్గాన్ తీసుకుంటాను. ఆర్గాన్ 4s2 3d1. సో ఇది కదా, అంటే లాస్ట్ మీరు చూసినట్లయితే హాఫ్, అంటే మనకి కంప్లీట్గా ఫిల్ అవ్వదు అన్నమాట. 2 outermost షెల్స్ అనేవి మనకి ఇన్కంప్లీట్గా ఉండిపోతాయి. సో అప్పుడు మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కావాలంటే మీరు ఏ ఎలిమెంట్ అని తీసుకోండి, లాస్ట్లో కంప్లీట్గా ఫిల్ అవ్వదు, కంప్లీట్గా ఫిల్ అవ్వదు, ఉండిపోతుంది ఖచ్చితంగా. సో అది మాట. కావాలంటే మీరు క్రోమియం ట్రై చేయండి, మీకు లాస్ట్లో మిగిలిపోతుంది. సో ఆ విధంగా మాట. సో ఇవి పార్షియల్లీ ఫిల్డ్ అవుతాయి మాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 2 outermost షెల్స్ అనేవి ఇన్కంప్లీట్గా ఉండిపోతాయి, డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి. ఓకేనా, సో అది మాట, ఇన్కంప్లీట్ ఉండిపోతుంది. అలాగే మీరు క్రోమియం ట్రై చేసినా, కాపర్ ట్రై చేసినా మీకు చిన్న లాజిక్ ఉంటుంది అక్కడ. ఓకేనా, సో అది మాట. పీరియాడిక్ టేబుల్లో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో అది. అయితే ఇప్పుడు సింపుల్గా తెలియని వాళ్ళ కోసం నేను సింపుల్గా ఎలా చెప్తానంటే డి బ్లాక్ ఎలిమెంట్ అనేది ఒక మీకు ఎలా చెప్పాలంటే ఒక సూపర్ హీరోస్ లాంటిదండి. అంటే ఇప్పుడు సూపర్ హీరోస్ చూడండి, అందరికి ఒకలాంటి పవర్ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అటామిక్ నెంబర్ 26 ఐరన్ స్ట్రాంగ్ మ్యాన్ అనుకుందాం. అలాగే ఇక్కడ చూడండి 29 కాపర్ ఉన్నాడు, మళ్ళీ ఐరన్లా కాపర్ ఉండదు, కాపర్ ఈజ్ ఏ ఎలక్ట్రీషియన్ అనుకుందాం. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి 47 సిల్వర్ ఏజీ. ఓకేనా, వాడు షైనీ మ్యాన్ మాట, షైనీగా మెరుస్తూ ఉంటాడు, రిఫ్లెక్టర్ మాట. ఆ తర్వాత వాడి కింద చూడండి 79 గోల్డ్. వాడు ఒక వాల్యుబుల్ ట్రెజర్ మాట, గోల్డ్. ఓకేనా, ఒక వాల్యుబుల్ ట్రెజర్ హీరో మాట వాడు. సో అలాగా డి బ్లాక్ ఎలిమెంట్స్లో రకరకాల డిఫరెంట్ క్యారెక్టర్ ఎలిమెంట్స్ మనకి డి బ్లాక్ ఎలిమెంట్లో మనకు ఉంటాయి మాట. ఓకేనా, సో అది. సో అందుకే దీన్ని ఏంటంటారంటే ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు. డి బ్లాక్ ఎలిమెంట్స్ని మనం ఏమంటాం, ట్రాన్సిషన్ మెటల్స్ అంటాం. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఎందుకు, ఏమిటి, ఎలా, సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు కోసం వెతికితే ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఓకేనా, సో అది చాలా ఈజీగా వస్తుంది. అలాగే ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది, దేని నుంచి దేనికి జరుగుతుందని అడిగితే మెటాలిక్ టు నాన్ మెటాలిక్ బిహేవియర్కి వెళ్తుందని చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, మెటల్స్ నుంచి మెటాలిక్ క్యారెక్టర్ తగ్గుతూ నాన్ మెటాలిక్ బిహేవియర్లోకి వెళ్తుందని మనం చెప్పాలి. ఓకేనా, సో అది మాట. ఓకే, సో ఇది డి బ్లాక్ ఎలిమెంట్. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా మనకి ఆన్సర్ ఏమవుతుందో చూడండి. క్వశ్చన్ ఎక్కడుంది, ఆప్షన్లోని చూద్దాం. 2 of their outermost shells are incomplete. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో అది. నెక్స్ట్ వన్ చూద్దామా. అయితే ఇంకొక నోట్ పాయింట్ చెప్తాను చూడండి, ఏది డి బ్లాక్ ఎలిమెంట్స్ కోసం. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మనకి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి గ్రూప్ 3 నుంచి 12 వరకు ఉండేవన్నీ కూడా డి బ్లాక్ ఎలిమెంట్సే. గ్రూప్ 3 నుంచి 12 వరకు ఉండేవన్నీ కూడా ఎలిమెంట్స్ ఏంటంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మనం చెప్తాం. కానీ ఎక్సెప్ట్ జింకు, కాడ్మియం అండ్ మెర్క్యూరీ.
ఎక్సెప్ట్ జింకు, కాడ్మియం అండ్ మెర్క్యూరీ. సార్ ఎందుకు సార్ జింకు, కాడ్మియము, మెర్క్యూరీ ఎందుకు చెప్పరు అంటే యాక్చువల్గా నేను జింక్లు ఇందాక చెప్పాను కదా అవుటర్ మోస్ట్ షెల్స్ ఇన్కంప్లీట్గా ఉంటాయని. కానీ జింకు, కాడ్మియం, మెర్క్యూరీ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అలా ఉండదు. అంటే అది జనరల్ ఫార్ములా లాగా ఇప్పుడు మనం ఏం చెప్పాం ఆఫ్ ఫిల్డ్ అని చెప్పాం కదా, కంప్లీట్గా ఇన్కంప్లీట్ అని చెప్పాం కదా, అలా ఉండవు మాట. సో అది మాట. సో అందుకని చెప్పేసి ఈ ఎలిమెంట్స్ అని చెప్తూ ఉంటాం. కొంచెం ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకోండి ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా. సో మీకు ఈజీగా అర్థమవుతాయి, ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద లార్జెస్ట్ సైజ్డ్ యాటమ్స్ అని అడుగుతున్నాడు. విచ్ ఇస్ ద లార్జెస్ట్ సైజ్డ్ అంటున్నాడు. ఇక్కడ చూడండి అల్యూమినియం ఇచ్చాడు, తర్వాత సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్. ఓకేనా. సో ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద లార్జెస్ట్ సైజ్డ్ యాటమ్స్ అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లార్జెస్ట్ సైజ్డ్ యాటమ్స్ అన్నారంటే ఇప్పుడు అల్యూమినియం ఎంత అండి 13, సల్ఫర్ ఎంత యాక్చువల్గా. సో ఇక్కడ మనకి అల్యూమినియం 13, తర్వాత సిలికాన్ 14, తర్వాత ఫాస్ఫరస్ 15. ఓకేనా, ఫాస్ఫరస్ 15, సిలికాన్ 14, సల్ఫర్ 16. ఓకేనా, కరెక్ట్ కదా చెప్పాను. సో చూసుకోవాలండి బాబు. నిన్న అలాగే ఒక క్వశ్చన్ రాంగ్ వచ్చింది, దానికోసం చెప్దాం అనుకున్నాను. ఫిజిక్స్లో లాస్ట్ క్వశ్చన్ మాస్ అడిగాడు, మాస్ ఎక్కడ చేంజ్ అవ్వదు. సో అక్కడ నేను క్వశ్చన్ చూడకుండా వెయిట్ అనుకోండి నేను 1/6 ఇంటూ చేసేసాను దాన్ని. సో ఆప్షన్లో అది ఉందని చెప్పేసి అది కరెక్ట్ అని వేసుకున్నాను, క్వశ్చన్ చూడలేదు. సో ఏమైనా క్వశ్చన్స్ థ్యాంక్ యూ అండి, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. సో వెంటనే నేను దాన్ని కరెక్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మీరు గమనించండి, సిలికాన్, ఫాస్ఫరస్, అల్యూమినియం, సల్ఫర్ కదా ఇచ్చాడు. సో మళ్ళీ ఒకసారి పీరియాడిక్ టేబుల్లోకి వెళ్దాం. సో పీరియాడిక్ టేబుల్లోకి వెళ్ళి ఒకసారి ఇక్కడ చూద్దాము ఏమడిగాడు చూద్దాం ఇక్కడ. సో ఏమడిగాడు, సిలికాను, ఫాస్ఫరస్ ఏంటి అల్యూమినియం 13, తర్వాత 14 ఎలిమెంట్ ఇచ్చాడు కదా, ఏవి ఇచ్చాడు సిలికాన్ ఇచ్చాడు, తర్వాత ఫాస్ఫరస్ ఇచ్చాడు 15, తర్వాత సల్ఫర్ ఇచ్చాడు 16. దేని యొక్క అటామిక్ సైజు పెద్దదని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఇదేంటి ఇక్కడ ఇది రైట్ సైడ్. మాకు తెలుసయ్యా ఇది లెఫ్ట్ రైట్ అని అనుకుంటున్నారా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్లోకి ఇలా వెళ్ళారనుకోండి. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్లోకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అటామిక్ సైజు డిక్రీజ్ అవుతుంది. అటామిక్ సైజు ఏమవుతుంది, అటామిక్ సైజు డిక్రీజ్ అవుతుంది. అంటే నీ నెంబర్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి నువ్వు వెళ్ళే వరకు మళ్ళీ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ లెఫ్ట్ టు రైట్ నువ్వు వెళ్ళినప్పుడు అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నాకు చెప్పండి ఎవరి అటామిక్ సైజ్ పెద్దది ఉంటుంది ఇందులో. ఎస్, అల్యూమినియం అటామిక్ సైజ్ పెద్దది ఉంటుంది. ఎవరి అటామిక్ సైజ్ చిన్నది ఉంటుంది, ఎవరి నెంబర్ అయితే పెద్దదో వాళ్ళ అటామిక్ సైజ్ చిన్నది ఉంటుంది. బికాజ్ మీరు చూసినట్లయితే ఇవన్నీ లైన్గా ఉన్నాయి కదా, ఏది అల్యూమినియం ఎక్కడ ఉంది మనకి, అల్యూమినియం 13 ఇగో ఇక్కడ ఉంది, 14 ఇక్కడ ఉంది, 15 ఇక్కడ ఉంది. ఓకేనా. సో చూడండి సల్ఫర్ ఇక్కడ ఉంది. అంటే వీళ్ళు ఇలాగ వెళ్తున్నారు కదా, ఇలాగ వెళ్తున్నప్పుడు ఎవరి అటామిక్ సైజ్ పెద్దది ఉంటుంది, అల్యూమినియంది పెద్దది ఉంటుంది, సల్ఫర్ది చిన్న అటామిక్ సైజు ఉంటుంది. సో అక్కడ అడిగిన క్వశ్చన్ ప్రకారంగా మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అల్యూమినియం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లార్జెస్ట్ సైజ్ యాటమ్ అని అడిగాడు కాబట్టి అల్యూమినియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ స్మాలెస్ట్ అడిగాడు అనుకోండి, స్మాలెస్ట్ అడిగితే సల్ఫర్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ స్మాలెస్ట్ అని అడిగాడు అనుకోండి మనకి సల్ఫర్ అవుతుంది. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని చెప్పుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఒకవేళ ఇన్ కేసు డౌన్ ద గ్రూప్ ఫ్రమ్ ద విచ్ ఇస్ ద లార్జెస్ట్ యాటమ్ అని చెప్పేసి మనకి గ్రూప్స్లో ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1A గ్రూప్ ఉందనుకోండి, 1A గ్రూప్ ఎలిమెంట్స్ మనకు ఉన్నాయనుకోండి. 1A గ్రూప్ ఎలిమెంట్స్ గుర్తుంటాయి, చెప్తాను చూడండి. హే లీనాకి రూబీ క్లోజ్ ఫ్రెండ్. ఓకేనా, ఇది నా ట్రిక్ అండి, ఇది నేను తయారు చేసుకున్నాను అలా గుర్తుపెట్టుకోవడానికి. 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలీ మెటల్స్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. హే లీనాకి రూబీ క్లోజ్ ఫ్రెండ్. ఓకేనా, హైడ్రోజన్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎవరి అటామిక్ రేడియస్, ఇప్పుడు అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ది డౌన్ ద గ్రూప్ అని చెప్పాను కదా. అంటే నువ్వు టాప్ నుంచి బాటంలోకి, ఇప్పుడు టాప్ ఇది, ఇప్పుడు బాటమ్ ఇది, అంటే టాప్ నుంచి బాటంలోకి వెళ్ళినప్పుడు నీ యొక్క అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను కదా. అటామిక్ రేడియస్ టాప్ టు బాటమ్ అంటే డౌన్ ద గ్రూప్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. అంటూ ఇప్పుడు నాకు చెప్పు ఎవరి అటామిక్ సైజు పెద్దది ఉంటుంది, చెప్పు ఎవరి అటామిక్ సైజ్ పెద్దది ఉంటుంది. ఎస్, ఫ్రాన్షియందని చెప్తాం. ఫ్రాన్షియం విత్ అటామిక్ నెంబర్ ఇది ఎంత 87 ఉంటుంది. ఫ్రాన్షియం నెంబరు 87.
లార్జెస్ట్ అని చెప్తాం, స్మాలెస్ట్ అంటే స్టార్టింగ్ వన్ చెప్తాం. అర్థమైందా? స్మాలెస్ట్ అంటే స్టార్టింగ్ వన్ అని చెప్తాం. సో ఆ విధంగా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవాలి. పీరియాడిక్ టేబుల్ క్లాసెస్ చెప్పినప్పుడు బుర్రపాటుగా మనం చెప్పుకుందాం అందులో. సో మొత్తం పీరియాడిక్ టేబుల్లోని ఎలిమెంట్స్ని ఎలా కనిపెట్టాలి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, దానికి ట్రిక్స్ ఫాస్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం చూద్దాం అన్నమాట. ఓకేనా? సో అది ఇక్కడ మెటల్స్ కోసం మాట్లాడుకుంటే అల్యూమినియంకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుందండి. యాక్చువల్గా మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అంటే మనకి అల్యూమినియం అనే చెప్పుకోవచ్చు. ఓకేనా? అంటే పోస్ట్ ట్రాన్సిషన్ మెటల్ అంటారన్నమాట. ఓకేనా? అలాగే అల్యూమినియం అనేది రూమ్ టెంపరేచర్లో మనకి సాలిడ్గానే ఉంటుంది. సో అలాగే అల్యూమినియం తోటి మనకి అలాయ్స్ కూడా ఉంటాయన్నమాట. మనకి చాలా అలాయ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియంని యూజ్ చేసి క్యాన్స్ తయారు చేస్తారు, ఫాయిల్స్ తయారు చేస్తారు, కిచెన్లో సామాన్లు తయారు చేస్తారు. ఓకేనా? ఎయిర్ప్లేన్స్లోని, రాకెట్స్లోని. ఓకేనా? సో అలా మాట ఒక లైట్ మెటీరియల్, స్ట్రాంగ్ అండ్ లైట్ మెటీరియల్ ఏదైనా ఉంది అంటే అది అల్యూమినియం అని మనం చెప్పుకోవచ్చు. బయట కరెంట్ వైర్స్, మనకి గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేసే కరెంట్ వైర్స్ కానీ. ఓకేనా? సో ఈ విధంగా మాట. సో అయితే ఇది కాపర్ అంత కాకపోయినా సో పర్వాలేదు, ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి మనకి జరుగుతాయి అన్నమాట. ఓకేనా? సో అది నెక్స్ట్ ఇంకా సిలికాన్ అంటారా, ఇది మనకి శాండ్ అండ్ క్లే ద్వారా మనకి యూజ్ చేస్తారండి కాంక్రీట్ అండ్ బ్రిక్లోని. సో మనకి ఇది ఎక్కడైతే కొన్ని వర్క్స్, ఇండస్ట్రియల్ వర్క్స్లో మనకి సిలికాన్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో అది ఫాస్ఫరస్ అంటారా, ఫాస్ఫరస్లో మనకి చెప్పాలంటే అందులో వైట్ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్ అనే 3 మెయిన్ ఎలక్ట్రోప్స్ ఉంటాయండి. వైట్ ఫాస్ఫరస్ వచ్చేసరికి మనకి చాలా డేంజరస్, అది చాలా చాలా తొందరగా రియాక్ట్ అవుతుంది. సో అది మనకి ఎప్పుడు కూడా మనకి ఎయిర్ తోటి మనకి ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు. అలాగే వైట్ ఫాస్ఫరస్ అనేది ఇది చాలా వాటర్లోనే ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఫాస్ఫరస్ వాటర్లో ఉండాలి అంటే అది వైట్ ఫాస్ఫరస్ అయ్యి ఉండాలి. అది పాయిజనస్ అండి, అది పాయిజనస్. అది ఎప్పుడైనా మనకి ఎయిర్తో కాంటాక్ట్ అయ్యింది అంటే అది వెంటనే ఇగ్నైట్ అయిపోతుంది అన్నమాట. అందుకే అది అండర్ వాటర్లో కానీ అంటే సమ్ లిక్విడ్లో కానీ దాన్ని స్టోర్ చేస్తూ ఉంటారన్నమాట. సో అది నెక్స్ట్ రెడ్ ఫాస్ఫరస్ అంటే ఇది నాన్ పాయిజనస్ అండి, పర్వాలేదు ఇది. దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు రెడ్ ఫాస్ఫరస్, ఇప్పుడు మనం చూడండి మ్యాచ్ స్టిక్స్, మనం అగ్గిపెట్టి ఉంటుంది కదా, స్మోక్ బాంబ్స్, ఫైర్ వర్క్స్. ఓకేనా? సో ఇలాంటివన్నీ కూడా మనకి రెడ్ ఫాస్ఫరస్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో బ్లాక్ ఫాస్ఫరస్ అనేది ఏంటంటే ఏం లేదండి, ఇప్పుడు వైట్ ఫాస్ఫరస్ని హీట్ చేయడం వల్ల క్రియేట్ అయ్యేదే బ్లాక్ ఫాస్ఫరస్ అన్నమాట. ఇది చాలా లీస్ట్ రియాక్టివ్. ఓకేనా? ఫాస్ఫరస్లోని ఇది కొంచెం దీనివల్ల యూజెస్ ఏమి నాకు పెద్దగా తెలియదండి బ్లాక్ ఫాస్ఫరస్ కోసం. సో నెక్స్ట్ సల్ఫర్ ఉంది కదా, ఇక్కడ సల్ఫర్ ఏంటంటే మనకి గన్ పౌడర్లో యూజ్ చేస్తారండి. బ్లాక్ కలర్ గన్ పౌడర్ ఉంటుంది కదా, దాంట్లో మనకి సల్ఫర్ అనేది యూజ్ చేస్తారన్నమాట. సో అది నెక్స్ట్ వన్ చూద్దామా. 28th క్వశ్చన్, బ్రాస్ ఈజ్ అన్ అలాయ్ మేడ్ ఆఫ్. సో బ్రాస్ అనేది అలాయ్ అంటున్నాడు. అలాయ్ అంటే ఏం లేదండి, ఏవైనా 2 ఎలిమెంట్స్ని కలిపి ఒక కొత్త ఎలిమెంట్ని తయారు చేస్తే దాన్ని అలాయ్ అంటాం. సో బ్రాస్ ఈజ్ అన్ అలాయ్, సో మేడప్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రాస్ అనేది మనకి దేంతో తయారవుతుంది అంటే కాపర్ అండ్ జింక్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్, 2 ఆర్ మోర్ మెటల్స్ ఆర్ కంబైన్డ్ టుగెదర్ టు ఫార్మ్ అనే అలాయ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తున్నాను. 2 లేదా అంతకన్నా ఎక్కువ మెటల్స్ని కలిపి ఒక సింగిల్ సబ్స్టెన్స్ని తయారు చేస్తే, 2 మెటల్స్ని కలిపి ఒక దాన్ని తీసుకొస్తే దాన్ని అలాయ్ అంటారన్నమాట. ఓకేనా? సో అది ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అలాయ్స్ చాలా రకాలు ఉంటాయి. సో అవి ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? సో బ్రాస్, ఇక్కడ మనకి బ్రాస్లో మళ్ళీ ఇంకోటి చెప్తాను చూడండి, ఒకవేళ కష్టంగా అడిగితే క్వశ్చన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటారు. కాపర్ 70% ఉంటుంది, జింక్ 30% ఉంటుందండి. బ్రాస్ అనేది మనకి వెరీ యూస్ఫుల్ అలాయ్, మనకి రాగి బిందులు అనుకుంటా. ఓకేనా? సో కాపర్ మనకి 70% ఉంటుంది, జింక్ అందులో 30% ఉంటుందన్నమాట. సో ఇవి చాలా స్ట్రాంగ్ అండ్ డ్యూరబిలిటీ అని చెప్పుకోవచ్చు అండి ఇవి చాలానా, ఎందుకంటే జింక్ కాపర్ 2 కూడా కలిపి మనకి క్రియేట్ అయింది కదా. సో అక్కడ కరోషన్ కూడా ఉంటుంది, కానీ దానికి తగ్గ మళ్ళీ ప్రివెన్షన్స్ కూడా ఉంటాయి. తర్వాత మీరు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ప్రైజ్లు ఇచ్చినప్పుడు బ్రాంజ్ మెడల్ ఇస్తారు. బ్రాంజ్ మెడల్ ఇచ్చినప్పుడు బ్రాంజ్ కూడా ఒక అలాయ్ అండి. బ్రాంజ్ దేని ద్వారా తయారవుతుందంటే, బ్రాంజ్ అనేది కాపర్ ప్లస్ టిన్తో తయారవుతుంది. అయితే బ్రాంజ్లోనే యాక్చువల్గా 90% కాపరే, బట్ 10% కొంచెం స్ట్రెంథనింగ్కి దీనికోసం అని చెప్పి 10% టిన్ ఉంటుంది అందులో. ఓకేనా?
సో బ్రాంజ్ అనేది అలాయే 90% కాపరు 10% టిన్ ఉంటుంది. ఓకేనా. సో అది అయితే రోల్డ్ గోల్డ్ చాలామంది అడుగుతారు, సార్ మరి రోల్డ్ గోల్డ్ ఎలా తయారు చేస్తారు సార్ వీళ్ళు, రోల్డ్ గోల్డ్ మరి చూడడానికి గోల్డ్లా ఉంటుంది కదా, రోలెడ్ గోల్డ్ అది ఎలా ఉంటుంది సార్ అంటే, రోలెడ్ గోల్డ్ ఏమీ లేదండి. అది చాలామంది అడిగారు నన్ను. రోల్డ్ గోల్డ్ అనేది అది ఆర్టిఫిషియల్ గోల్డ్ అంటారు యాక్చువల్గా దాన్ని. అది యాక్చువల్గా 90% కాపర్ అండి. అది ఏంటంటే గోల్డ్ మనకి కాపర్ లాగే 90% కాపర్ కలుపుతారు. అయితే అందులో ఏం కలుపుతారంటే అల్యూమినియం కలుపుతారు, 10% అల్యూమినియం కలుపుతారు అన్నమాట. ఏంటంటే ఈ బంగారం కొనుక్కునే వాళ్ళు చీప్ ఆర్నమెంట్స్, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ అల్యూమినియంతో యాక్చువల్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ అలాయ్స్ని తయారు చేయొచ్చండి. అల్యూమినియం తోటి నెంబర్ ఆఫ్ అలాయ్స్ని మనం తయారు చేయొచ్చు అన్నమాట. ఓకేనా. సో అది రోల్డ్ గోల్డ్ అనేది కాపరు ప్లస్ అల్యూమినియం తోటి తయారు చేస్తారు. చూడండి ఎవరైనా రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. వెలిసిపోయినప్పుడు తెల్ల పాలిపోయినట్లు వచ్చేస్తుంది, తెలిసిపోద్ది అన్నమాట. అల్యూమినియం వల్ల తెలిసిపోతుంది అది మనకి. ఓకేనా. సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. సో ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. లెమన్ కంటెంట్ సిట్రిక్ యాసిడ్, రైట్ ఆన్సర్. లెమన్ నిమ్మకాయలోనే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. పుల్లగా ఉండే సోర్ టేస్ట్, పులుపులో ఉండే ప్రతి దాంట్లోని సిట్రిక్ యాసిడ్ ఉంటుందండి. ఓకేనా. పుల్లగా ఉంది అంటే సంథింగ్ ఏదైనా అది సిట్రిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్, రైట్ ఆన్సర్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి ఎప్పుడు కూడా ఎసిడిక్ ఇన్ నేచర్లో ఉంటాయి. ఫెనాప్థలిన్ టర్న్స్ పింక్ ఇన్ సోప్ సొల్యూషన్, ఎస్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఏదైనా ఉంది అంటే ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే ద బేసిక్ నేచర్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సోడియం అయాన్స్. నో, సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ దీన్నే యాక్చువల్గా NaOH ఎప్పుడైనా మీరు చూస్తే సోడా అండి, అది కాస్టిక్ సోడా అంటారు. కాస్టిక్ సోడా అంటారు, లేదంటే సోడియం హైడ్రాక్సైడ్ అంటారు. ఇది ఒక స్ట్రాంగ్ బేస్ అండి. యాక్చువల్గా ఇది వైట్ కలర్లో ఉంటుంది, స్మెల్ ఏం ఉండదు, రూమ్ టెంపరేచర్లో సాలిడ్గానే ఉంటుంది. సో ఇది మనకి యాక్చువల్గా సోడియం హైడ్రాక్సైడ్ అనేది చాలా విధాలుగా యూజ్ చేస్తారు. మీరు HCl ప్లస్ NaOH కలిపినట్లయితే మనకి NaCl అందులో ప్రొడ్యూస్ అవుతుంది, సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. యాసిడ్ ప్లస్ బేస్ కలిపితే మనకి సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో ఆ విధంగా సాల్ట్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. సో అది అందులో H+ అయాన్స్, OH- అయాన్స్ అందులో మనకి రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు సోడియం హైడ్రాక్సైడ్ని మీరు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ యూజ్ చేస్తే సోడియం Na+ గాను OH- అయాన్స్ గాను విడిపోవడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇది బేసిక్ ఇన్ నేచర్ అండి, బెస్ట్ బేస్ అని చెప్తారు NaOHని. సో HCl ఇప్పుడు మనం బెస్ట్ యాసిడ్ ఎలాగని చెప్తాము H2SO4ని, అలాగే బెస్ట్ బేస్ అంటే NaOH అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. సో నేను ఇలా నోట్తో చాలా పాయింట్లు చెప్తున్నానంటే మీకు యూజ్ అవుతాయి ఈ పాయింట్స్ అన్నీ కూడా. సో అవి మీరు రాసుకుంటే మంచిది. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఫార్మ్డ్ వెన్ Ag+ అండ్ Cl- కంబైన్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఫార్మ్డ్ వెన్ Ag+ అండ్ Cl- కంబైన్ అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా Ag+ ప్లస్ అంటే 1 ఉన్నట్లు, Cl- అంటే 1 ఉన్నట్లు. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ ఎలిమెంట్ ఇక్కడ రాసియండి, క్రిస్ క్రాస్ మెథడ్ చేయండి. అంటే ఆ నెంబర్ ఇక్కడ, ఈ నెంబర్ అక్కడ. అప్పుడు Ag1 Cl1 ఏమవుతుంది, AgCl అవుతుంది, అంతే కదా. అది ఏమవుతుంది, AgCl అవుతుంది. క్రిస్ క్రాస్ మెథడ్ అండి, ఈజీగా చెప్పచ్చు. ఓకేనా. AgCl అవుతుంది. Ag అంటే ఏంటి, సిల్వర్. Cl అంటే ఏంటి, క్లోరిన్. Cl అంటే క్లోరిన్. సో Ag అంటే ఇది ఆర్గాన్ అవ్వదు, సిల్వర్ క్లోరైడ్ కాదు, సిల్వర్ క్లోరైడ్. AgCl అంటే ఏంటి, సిల్వర్ క్లోరైడ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిల్వర్ అనేది ఒక మెటాలిక్ ఎలిమెంట్ అండి, అది దాని యొక్క సింబల్ Ag. ఓకేనా. అటామిక్ నెంబర్ ఒకవేళ అడిగితే 47 అండి. సిల్వర్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 47. ఓకేనా. అలాగే క్లోరిన్ వచ్చేసరికి, క్లోరిన్ సింబల్ వచ్చేసరికి Cl అండి, అటామిక్ నెంబర్ వచ్చేసరికి 17. ఓకేనా. వీటి యొక్క రెండింటి యొక్క వ్యాలెన్సీ ఎలా ఉంటుందంటే 1 ఉంటుందండి. ఓకేనా. సిల్వరు అండ్ అలాగే క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ మనకి 1 ఉంటుంది. అందుకే రెండు యాడ్ అయినప్పుడు మనకి AgCl కింద వస్తాయి అన్నమాట, నెంబర్స్ ఏం రావు అక్కడ. ఓకేనా. సో అది ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో AgCl వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి, అవి మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. సిల్వర్ క్లోరైడ్ మనకి సోడియం క్లోరైడ్ని మనకి ఇప్పుడంటే ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇప్పుడు సోడియం క్లోరైడ్ అనేది మనకి సిల్వర్ నైట్రేట్ తోటి యాడ్ చేసినప్పుడు ఒక వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది కదా, అదే సిల్వర్ క్లోరైడ్ అండి. సోడియం క్లోరైడ్ని NaClని మనకి సిల్వర్ నైట్రేట్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి
అదే యాడ్ చేసినప్పుడు ఒక వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. అందులో ప్రెసిపిటేట్ రియాక్షన్ చెప్పినప్పుడు నేను క్లాసెస్లో చెప్పానండి ఇవన్నీ కూడా. సిల్వర్ క్లోరైడ్ వస్తుంది అందులో నుంచి. ఓకేనా, దీన్నే సిల్వర్ క్లోరైడ్ మనకి ఏంటంటే డికంపోజిషన్ రియాక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు సిల్వర్ క్లోరైడ్ని సన్లైట్లో ఉంచితే నేను చెప్పాను, సన్లైట్లో ఉంటే సిల్వర్ అండ్ క్లోరిన్ వేరైపోతాయని చెప్పాను. ఇది కూడా నేను వీడియోతో సహా చెప్పానండి. నేను చెప్పిన ఈ క్లాసెస్ కన్నా యూట్యూబ్లో నేను చెప్పిన క్లాసెస్, అదే కెమిస్ట్రీ క్లాసెస్, ఫిజిక్స్ క్లాసెస్ అని చెప్పాను చూడండి, ఆ క్లాసెస్ చూస్తే సగానికి సగం క్వశ్చన్లు మీరు కెమిస్ట్రీలో వచ్చే, ఇందులో కెమికల్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్లో వచ్చే కాంబినేషన్స్లో మీరు అందులో సగానికి సగం క్వశ్చన్లు పెట్టేస్తారు. నాది పూచి. ఎందుకంటే నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీకంటూ ఒక సంథింగ్ ఐడియాలజీ వచ్చేస్తుంది మీకు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి 30 క్వశ్చన్స్ డెప్త్గా మనం చెప్పుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ నోట్తో చెప్పినప్పుడు మీరు కావాలంటే మీకు పాయింట్ గ్యాదర్ అయితే పాయింట్ రాసుకోండి, లేదు అంటే జస్ట్ మీరు వినండి. ఓకేనా, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇందులో ఏమైనా తప్పులు ఉండవు మ్యాక్సిమం. సో నిన్నట్లాగా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ జరిగే అవకాశం ఉండొచ్చేమో, కానీ మ్యాక్సిమం అయితే నేను బాగా తెలిసాక నేను చెప్తానండి. ఎందుకంటే రీసెర్చ్ చేసి నేను చదువుకున్నాను, ఇవన్నీ కూడా చదివే నేను చెప్తాను ఎప్పుడు కూడా. సో చదివాను కాబట్టే నేను అందరికీ క్లాసెస్ చెప్తాను కాబట్టే బయట. సో నాకు కొంచెం ఐడియాలజీ ఉంది. సో నెక్స్ట్ వీడియోలోని మరికొన్ని క్వశ్చన్స్ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.